బెజ్జంకి మండలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ ఎర్రజెండాను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం మాట్లాడుతూ 1886లో అమెరికాలోని చికాగోలో కార్మికులు 8 గంటల పనిదినం కోసం చేసిన పోరాట ఫలితంగానే ఈ హక్కులు సాధ్యమయ్యాయని తెలిపారు. తెలంగాణలో కూడా ఎర్రజెండా ఆధ్వర్యంలో జరిగిన పోరాటాల ద్వారా పేదలకు భూములు దక్కాయని గుర్తుచేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా కార్మికులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సంగ ఎల్లయ్య, బొమ్మిడి, సాయికృష్ణ, బోనగిరి లింగం, సర్పంచ్ బొల్లం పెద్దన్న, మాజీ ఎంపీటీసీలు లింగాల లక్ష్మణ్, గుబిరే, మల్లేశం, దుంబాల మహేందర్ రెడ్డి, గాజే లక్ష్మణ్, కుంట శ్రీనివాస్, దుగ్గ్యని రాములు, బోనగిరి పరశురాములు, ఎలుక సంపత్ మరియు వివిధ గ్రామాల కార్మికులు, ప్రజలు పాల్గొన్నారు. ఆ రోజు ఒక పిలుపునివ్వడంతో మే 1వ రోజు ఆ పోరాటం ప్రారంభమైంది. మరి పెద్ద ఎత్తున కార్మిక వర్గము ఆ పోరాటంలోకి వచ్చి రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తున్నటువంటి కార్మిక వర్గాన్ని ఆ రోజు ఉన్నటువంటి బడా పారిశ్రామికవేత్తలు గాని అట్లాగే ప్రభుత్వము కుమ్మక్కయ్యి ఆ కార్మిక వర్గం చేస్తున్నటువంటి ర్యాలీని తుపాకులతోటి కార్మిక వర్గాన్ని కాల్చడం జరిగింది. మరి ఆ రోజు ఉన్నటువంటి కార్మికులు తీవ్రమైనటువంటి రక్తస్రావంతో వారికి ఉన్నటువంటి వారి దుస్తుల్ని ఎర్ర జెండాగా రక్తంతో నిండినటువంటి దుస్తుల్ని ఎర్ర జెండాగా ఎగిరేసి ఆ రోజునటువంటి పారిశ్రామికవేత్తలకు కానివ్వండి ఆ రోజున ప్రభుత్వాన్ని గడగడలాడించినటువంటి చరిత్ర ఆ కార్మిక వర్గానికి ఉన్నది. మరి అట్లా ఒక్క చికాగో పట్టణంలోని అమెరికా దేశంలో కాదు ఆ పోరాటం ప్రపంచవ్యాప్తంగా ఉప్పొంగి ప్రపంచ కార్మిక వర్గం అంతా ఐక్యమైంది. మరి ఐక్యమవడంతో ఆ రోజున్నటువంటి ప్రభుత్వాలు పారిశ్రామికవేత్తలు